హే హలో గైస్, హియర్ ఈస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ మూవీ సైంధవ్. ఫైనల్ గా మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే ఒక ఫ్రెష్ యాక్షన్ మూవీలా అయితే అనిపించింది. బాగుంది, కానీ అక్కడక్కడ కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి. అవేవో మనం ఫుల్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మీరు మాత్రం మన ఛానల్ కి దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది మన న్యూస్ ఛానల్. ఇలాంటి న్యూస్ ఛానల్స్ కి మీ సపోర్ట్ చాలా అవసరం. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక లేట్ లేకుండా మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాము. సైంధవ్ మూవీకి పార్ట్ 2 కూడా ఉందని లాస్ట్ లో డైరెక్టర్ గారు అయితే ఒక హింట్ ఇచ్చారు. ఇక సైంధవ్ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి సౌత్ ఇండియాలో చంద్రప్రస్థ అనే ఒక దానిలో 20,000 యూత్ పీపుల్ అయితే ఒక మిషన్ కోసం గన్స్ ని ఇచ్చి వాళ్ళని వేరే కంట్రీకి అమ్మాలని చూస్తూ ఉంటారు. అప్పుడే ఆ గన్స్ ఉన్న ఒక షిప్ ఒక దగ్గర స్టక్ అయిపోతుంది. అదే టైంలో మన వెంకీ మామ కూతురికి ఫైనల్ మస్కులర్ ఆర్థోబీ అనే ఒక హెల్త్ ప్రాబ్లమ్ తో హాస్పిటల్లో జాయిన్ చేస్తే తన ట్రీట్మెంట్ కి ఒక ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 17 crores ఉంటే అలాంటి ప్రాబ్లం ఇంకా చాలా మంది పిల్లలకు ఉందని అదే టైంలో వెంకీ మామకి తెలియడంతో ఆ ఇంజెక్షన్ కోసం అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. అట్ లాస్ట్ విలన్స్ కి గన్స్ దొరికాయా లేదా ఇంజెక్షన్స్ ఇచ్చి పిల్లల్ని కాపాడా లేదా అనే ప్లాట్ మీద అయితే యాక్షన్ మీద అయితే నడుస్తుంటుంది. ఇక మనకు ట్రైలర్ చూస్తేనే ఒక 70% మూవీని అయితే ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇక ఫైనల్ గా ఈ మూవీ వచ్చేసి ఒక యాక్షన్ అండ్ ఎమోషనల్ తో రన్ అవుతుంటుంది. ఇది యాక్షన్ లవర్స్ కి అయితే బాగా నచ్చేస్తుంది. ఇక యాక్షన్ నచ్చిన వాళ్ళకి స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్. ఇక ఈ సైంధవ్ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే శైలేష్ కొలం గారు తన క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి యాక్షన్ మూవీ అయితే చేశారు. కొన్ని సీన్స్ లో అయితే బాగా వర్కౌట్ అయింది యాక్షన్. ఇక మూవీని అయితే 2 ways లో తీసుకెళ్తుంటారు. ఒక సైడ్ ఎమోషనల్ అండ్ ఒక సైడ్ యాక్షన్ లో తీసుకెళ్తుంటారు. రెండు బాగా కనెక్ట్ చేశారు అండ్ బాగా వర్కౌట్ అయ్యాయి కూడా. వెంకటేష్ గారి డైలాగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అండ్ ఆయనకి బాగా సూట్ అయ్యాయి కూడా. అండ్ ఆటో రామ్ ప్రసాద్ గారి ఫ్యూ కామెడీ సీన్స్ అండ్ నిజాముద్దీన్ సిద్దిక్ గారి కామెడీ అండ్ విలనిజం అయితే చాలా బాగా ప్లస్. ఇది నాకు తెలిసినంత వరకు ఆయనదే మోస్ట్ కామెడీ అండ్ విలనిజం లో చాలా బాగా సెట్ అయ్యారనిపిస్తుంది. ఒక కార్ ఎలివేషన్ అండ్ దానితో చేసే ఫైట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో. చాలా ఇంప్రెసివ్ గా చాలా కొత్తగా కూడా అనిపించింది నాకైతే అది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఎమోషనల్ సీన్స్ ఎగ్జిక్యూషన్ చక్కగా లేదు. మనకి ఎమోషనల్ సీన్స్ ఉన్నా గానీ అవి చూస్తున్నప్పుడు మనకు పెద్దగా ఫీల్ ఏం రాదు. ఇక తండ్రి కూతుర్ల మధ్య ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, అవి పెద్దగా వర్క్ అవ్వలేదనేసి నాకు అనిపించింది. లైక్ ఆయనాలో చిన్న సీన్స్ కూడా మనకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి, కానీ ఇక్కడికి వచ్చేసరికి అలా ఏం కనెక్ట్ అయినట్టు అనిపించలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ సీన్స్ కొన్ని చోట్ల అయితే చాలా హెవీగా పెట్టినట్టు అనిపించింది. ఇక బీజిఎం విషయానికి వస్తే ఇంప్రెసింగ్ గా ఏం అనిపించదు మనకైతే. సాంగ్స్ విషయానికి వస్తే ఎమోషనల్ సాంగ్ అయితే బాగుంటది, కానీ ఒక స్టార్టింగ్ సాంగ్ అయితే నాకైతే పెద్దగా ఎక్కలేదు. ఇక నెక్స్ట్ క్యారెక్టర్స్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం కొన్ని యాక్షన్ సీన్స్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన చేసే ఫైట్స్ కానీ చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇక విలన్ నవాజుద్దీన్ సిద్దిక్ గారి పర్ఫార్మెన్స్, ఈయనకి విలనిజం తో పాటు చాలా కామెడీ ఉంటది మూవీలో. అది చాలా బాగా నవ్వొస్తుంది మనకైతే. మేబీ ఈయనకి తెలుగులో మంచి ఆఫర్స్ రావచ్చేమో అనిపిస్తుంది ఈ క్యారెక్టర్ చూసాక నాకైతే. ఇక ఆర్య గారి క్యారెక్టర్, ఈయన రోల్ ఏదో పెట్టాలన్నట్టు కాకోకుండా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి అయితే పెట్టారు. అది చాలా బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి ఆండ్రియా జెరెమై, లైక్ విలన్ కి ఒక రైట్ హ్యాండ్ లెక్క. ఈమె పర్ఫార్మెన్స్ కూడా చాలా అదరగొట్టేసింది, చాలా బాగా అనిపించింది. ఈమె యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా చేసింది. ఇక ఫైనల్ గా ఈ మూవీ స్క్రీన్ రేటింగ్ వచ్చేసి 2.5/5. ఇది నా పర్సనల్ రేటింగ్. మీరు కూడా మూవీ చూసి ప్లీజ్ కామెంట్స్ లో అయితే చెప్పండి మీ రేటింగ్ ఎంతనో. నెక్స్ట్ నా సామి రంగం మూవీతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఏ మూవీ స్క్రీన్.